అందరూ కూడా ఆలోచన చేస్తే ఇతనికి స్థాయి పెరిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నచ్చన్నది ఏంటంటే కృతజ్ఞత లేకపోవటం. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, అనుకూలమైన ప్రతికూలమైన ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడని ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే మొర్రపెట్టి ప్రార్థన చేయగలుగుతావో ఆ ప్రార్థన జీవితమే ఉన్నత శిఖరాల మీద నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. అలాంటి కృప మీ అందరికి దేవుడు ఇచ్చునుగా. అలాంటి జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన ధూపం తగ్గిపోయిందో అతని యొక్క కంపెనీ జీవితాలు లాభాలలో నష్టాలైపోయి కంపెనీ దివాళా అయిపోయింది. ఆ కంపెనీ యజమానుడు వచ్చాడు, అబ్బాయి మొదటిలో ఈ కంపెనీ డెవలప్ అయ్యింది, రెండోసారి ఎందుకు ఫెయిల్ అయింది?